హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ వీకెండ్ సజావుగా ముగిసింది. నిన్న మొన్న ఉన్నంత వాలటైలిటీ ఈరోజు లేదు. అయితే వీకెండ్ కొంచెం అంత యాక్టివిటీ అంత బాగా లేదు కదా, ప్రాఫిట్ బుకింగ్ అంటానికి కూడా లేదు. సమ్హౌ ఓపెనింగ్ వాజ్ వెరీ గుడ్, ప్రామిసింగ్. ఒక 60 పాయింట్స్ దగ్గరలో ఓపెన్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి అది సస్టైన్ అవ్వలేదు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఒక 30 పాయింట్లు చిల్లర, సుమారుగా 30+ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అంటే పాజిటివ్గానే క్లోజ్ అయింది. అయితే వీక్లీ చార్ట్లు ఏం చెప్తున్నాయంటే, ఎస్, నిఫ్టీ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్లో ఉంది. అంటే క్రిందటి వారం ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈ వారం కూడా దగ్గర అక్కడే క్లోజ్ అయింది. అంటే పైకి వెళ్ళింది లేదు, కిందకు వచ్చింది లేదు, దగ్గర. దట్ ఈస్ కాల్డ్ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. అంటే ఏంటంటే లాస్ట్ 1 వీక్లో ఇండెక్స్ పెరిగింది లేదు, తగ్గింది లేదు. అంటే మధ్యలో జరిగినటువంటి తుఫాన్లు, ఒకరోజు 290 పాయింట్లు తగ్గింది. అంటే ఒకరోజు 200 పాయింట్లు తగ్గిన మాట నిజమే, కానీ అది కవర్ అయిపోయింది. అట్లా అన్నమాట. సో డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్లో ఉంది వీక్లీ చార్ట్ ఇది నిఫ్టీకి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే పాజిటివ్గానే ఉంది. అంటే లాస్ట్ వీక్తో పోలిసి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ప్లస్ సైడే క్లోజ్ అయింది. అందుకని ఈరోజు గమనించారో లేదో, నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ అంటే నెగిటివ్గా వెళ్ళిపోయిందని చెప్పడం కాదు, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దెర్ వాజ్ మోర్ బయింగ్, ఆ బయింగ్ కొంచెం అడ్జస్ట్ అయింది. నిఫ్టీలో పెద్దగా బయింగ్ లేదు, అందుకని నార్మల్గా క్లోజ్ అయింది. అయితే వీక్లీ చార్ట్స్ ఇవి చెప్పేది. అయితే హకినాషి ట్రెండ్ చార్ట్ ఏం చెప్తున్నదంటే, నిఫ్టీ న్యూట్రల్ లేదా స్లైట్లీ బుల్లిష్, బట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ బుల్లిష్. నిఫ్టీ ఈజ్ స్లైట్లీ బుల్లిష్, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ బుల్లిష్. అంటే రాబోయే వారం, అంటే మధ్యలో ఇంటర్వీనింగ్ ఈవెంట్స్, డెవలప్మెంట్స్ ఏమీ లేవు అనుకుంటే, రాబోయే వారంలో మార్కెట్లు బాగానే ఉంటాయని అర్థం. బాగానే ఉండటం అంటే ఆల్రెడీ 12,000కి వచ్చేసింది కదా ఇండెక్స్. 12,000 అంటే దగ్గర 11,900 ప్లస్ ఆర్ మైనస్, అది 12,000 టచ్ చేయడానికి సిగ్గుపడుతున్నారు. 3 సార్లు ఆల్రెడీ టచ్ చేసింది. అదేమీ సహజ కార్యమేం కాదు. దాదాపు 3 సార్లు 12,000 టచ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి మాత్రం పెద్దగా కిందకి రాలేదు. అందుకని 12,000 వెళుతుందా వెళ్ళదా అనేది ఇన్సిగ్నిఫికెంట్ డిస్కషను. 12,000కి వెళ్ళింది, ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. ఆ తర్వాత పైన ఎంత వెళుతుందా, వెళ్తే ఎంత వెళుతుంది, లేదా అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుందా, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం గెస్ చేయటం వేస్ట్. అక్కడ సెల్లింగ్ వస్తుందని, ఇంకెంత పెరుగుతుందిలే అని, కానీ లేకపోతే ఇంకా పడిపోతుంది, ఇంకా ఆగదు, ఇంకా 12,000 నుంచి మళ్ళీ ఇంకా 12,000 టచ్ అయిన తర్వాత 13,000కి వెళ్ళిపోతుందని అట్లా ఏం చేయొద్దు, అలా గెస్సులు చేయొద్దు. 12,000 కన్ఫర్ము తెలిసిపోతున్నది. తర్వాత 12,000 తర్వాత ఏమాత్రం పైకి వెళ్ళి కరెక్షన్ వస్తుంది అన్నది క్వశ్చను. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అది మార్కెట్. అంటే మార్కెట్ సజావుగా బాగానే ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే, గ్లోబల్ మార్కెట్లు అంతా డోజీ మోడ్లో ఉన్నాయి అన్నీ. మరి అమెరికా అయితే ఇట్స్ అండర్ గోయింగ్ ఎలక్షన్ ట్రామా. ఎలక్షన్ కదా, అందుకని వాళ్ళు పెంచలేరు, తగ్గించలేరు, తెగించి పడేయను లేరు, అలా అని చెప్పి పెంచను లేరు. అంటే
ఎలక్షన్ అయినప్పుడు, ఎలక్షన్ ముందు లేదా ఎలక్షన్ అయిన రోజున ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాము. అయితే అమెరికన్ ఎలక్షన్ అనేది ఒక పెద్ద ఈవెంట్. అమెరికన్ ఎలక్షన్ పెద్ద ఈవెంట్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మిగిలిన వరల్డ్ వైడ్ మార్కెట్లు ఉంటాయి. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లు దేని మీద బేస్ అయి ఉన్నాయి? రిజల్ట్స్, కంపెనీల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, ఆ ప్యాటర్న్ ఏంటి, ఏ కంపెనీలకు ఏ సెక్టర్లో రిజల్ట్స్ బాగున్నాయి, ఏ సెక్టర్లో బాగుండలేదు, ఏ కంపెనీలకు పెరుగుతున్నాయి, ఇవన్నీ రిజల్ట్స్ బేసిస్ మీద ఇప్పుడు మార్కెట్ కొంచెం నడుస్తున్నది. ఓకే అండి. నెక్స్ట్, ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ అమెరికా, ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ అమెరికా మీద కూడా బేస్ అవ్వచ్చు. బట్ బీహార్ ఎలక్షన్స్ మీద పెద్దగా బేస్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే ఇట్స్ కమాండింగ్ స్ట్రాంగ్ ఇది ఉంది కదా, మెజారిటీ ఉంది, అపోజిషన్ లేదు. కాబట్టి రూలింగ్ పార్టీకి ఏమవుతుంది, ఏమైనా అవుతుందా లేదా అనేటటువంటి ఆస్పెక్ట్స్ మీద మాత్రం మార్కెట్ ఏమి పెద్దగా చలించకపోవచ్చు. అందువలన అమెరికన్ ఎలక్షన్స్ దే ఆర్ ఎ బిగ్ బెట్ దట్ వీ హ్యావ్ టు సీ. ఓకే. తర్వాత నిన్న కంపెనీల రిజల్ట్స్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయటం, ట్రేడింగ్ చేయటం, అది చేయొచ్చా, ఎట్లాగా, హౌ టు అండర్స్టాండ్. కంపెనీ రిజల్ట్ బాగుంటే ఏమవుతుంది అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు బాగుంది కాబట్టి ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను లాజికల్ ఎక్స్టెన్షన్. కాబట్టి ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి ఎట్లా తీసుకుంటారు, పెరగాలి. కానీ రిజల్ట్ తర్వాత కొన్ని కంపెనీల ప్రైసెస్ ఒత్తిడికి గురవుతాయి, సెల్లింగ్ వస్తుంది. ఎందుకని కొన్ని కంపెనీలు రిజల్ట్స్ బాగోవు, డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ లేకపోతే నాట్ సో ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ అవి పడవు, అక్కడి నుంచి పెరగటం మొదలు పెడతాయి లేదా ఇంప్రూవ్మెంట్లో ఉంటాయి, అట్లీస్ట్ తగ్గవు. ఎందుకని అలాగా? పారాడాక్స్ కదా ఇది. కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే కంపెనీ ధర పెరగాలి, కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగోపోతే, రిజల్ట్ బాగోపోతే తగ్గాలి. కానీ ఆపోజిట్ వెళ్తుంది కదా, చాలా సందర్భాల్లో అయితే ఆపోజిట్ వెళ్తుంది. వేటికి ఆపోజిట్గా వెళ్తుంది, వేటికి వెళ్ళదు, అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసుకోవాలి. ముందు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను. ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీయే, ఎందుకంటే ఎక్కువ కొన్నా తక్కువ కొన్నా ఏం కాదు. కంపెనీని కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కొనుక్కుంటే, పీక్లో కొనుక్కున్నా కూడా అది కొన్నాళ్ళు తగ్గినా మళ్ళీ అందుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఈరోజు పీక్ ప్రైస్ రేపటి బాటమ్ ప్రైస్ కావచ్చు రన్నింగ్ అండ్ గ్రోయింగ్ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12,400 నిఫ్టీ తీసుకుందాం. 12,400 నిఫ్టీ హైయెస్ట్, 12,400 నుంచి తగ్గింది, మళ్ళీ 12,000కి వచ్చింది కదా. ఇది 12,400 అనేది ఇప్పుడు పీక్, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ దిస్ మే బి ఏ బాటమ్ వన్ ఫైన్ డే. ఇట్లా ఉంటూ ఎక్కడికో వెళ్ళి అట్లా ఇక్కడికి వచ్చి ఆగొచ్చు. అది తీసుకుంటే 12,400 కావచ్చు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ అందుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైకి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఇక్కడ పీక్ అనుకుంటున్నాం, కానీ ఒకనాడు అది బాటమ్ అవ్వచ్చు. అప్పటికే 14,000 13,000 చిల్లర పైకి వెళ్ళిపోయి బాగా ఏదో కరెక్షన్ వచ్చేసి, భయంకరమైన కరెక్షన్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. అప్పుడేమంటాం, చాలా తగ్గింది, 12,400 వచ్చింది అంటాం. అనుకోకుండా లక్కీగా అక్కడి నుంచి ఇంకా అంతకన్నా తగ్గలేదు, అక్కడి నుంచి పైకి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ రికవరీ మొదలైంది అనుకోండి. మనం ఏమంటాం, దీన్ని బాటమ్ అంటాం. నిన్నటి పీకు రేపటి బాటమ్ కావచ్చు, అవుతుంది. జనరల్గా అవ్వచ్చు. ఏంటి, నిఫ్టీ విషయంలో అయితే గ్యారంటీగా అవుతుంది.
షేర్లు, కంపెనీ షేర్ల విషయంలో మంచి కంపెనీలు అయితే అవుతుంది, ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే చెప్పలేము, కానీ అదర్వైజ్ కంపెనీలకు కూడా అవుతుంది. ఇవాళ టీసీఎస్ చూడండి 2900 చూసాం దగ్గర, 28 to 2900 చూసామా, దట్ ఈజ్ అండర్ సెల్లింగ్ నో. సెల్లింగ్ అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనాలి దాన్ని. అది ఎంతవరకు తగ్గుతుంది చెప్పలేము, కానీ అది కొంచెం తగ్గుడు ధోరణిలోనే ఉంది. 2500, 2400, 2200 ఈలోగా మార్కెట్లో కరెక్షన్ వస్తే దానిలోనూ రావచ్చు, లేకపోతే ఆ 2500, 2600, 2400 దగ్గర ఉండి మళ్ళీ అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మళ్ళీ పైకి వెళ్తుంది. ఎంత టైం పడుతుంది అనేది అది మనం చెప్పలేం. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే టీసీఎస్కి ఇప్పుడు అనుకున్నది పీక్ 29 కదా, కొన్నాళ్ళ తర్వాత తగ్గుతూ పెరుగుతూ ఎక్కడో 3700, 4000, 4200కి వెళ్ళి ఆ 4200 దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడో అనుకోకుండా పెద్ద కరెక్షన్ వచ్చి 2900కి వస్తే ఆ 2900 బాటమ్ అయిపోయింది. ఈనాడు పీక్ అనుకున్నది రేపు బాటమ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే సముద్రానికి ఎల్లలు ఎలా ఉండవో, సరిహద్దులు ఎలా ఉండవో, అంటే సముద్రం అలాగే ఎనాలజీ తీసుకుంటే కంపెనీల షేర్లు కూడాను, కంపెనీలు కూడాను, ఇండెక్స్ కూడాను పీక్ టాప్ అనేది రిలేటివ్ టర్మ్, అది టెంపరీ ఫినామినా. దట్స్ ఎ టెంపరీ ఫినామినా, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ అండ్ వీ కెనాట్ సే. అయితే కంపెనీల రిజల్ట్స్ గురించి మాట్లాడాలి. కంపెనీల రిజల్ట్స్ గురించి మాట్లాడాలంటే వై రిజల్ట్ బాగుంటే ఎందుకు తగ్గుతుంది, రిజల్ట్స్ తర్వాత తగ్గుతాయేంటి, అదొక ఫినామినా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ నేను చెప్పాను కదా, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు తీసుకోండి, మంచి కంపెనీలు, ట్రెండ్ బాగుంది, తర్వాత సెక్టర్ వెల్ ఐడెంటిఫైడ్ సెక్టరు, ఐటీ సెక్టర్కి ఢోకా లేదు, కోవిడ్ లాంటివి వచ్చినా కూడా ఐటీ సెక్టర్కి ఏం కాదు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ పాసిబుల్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ప్రపంచం ఆగిపోదు కదా, తినటం మానేయం కదా, మనం తినటం మానేయం కాబట్టి పని చేయటం మానేయం కాబట్టి యాక్టివిటీ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ దట్ కెనాట్ బి స్టాప్డ్. ఏదో టెంపరీగా 2 నెలలు 3 నెలలు కూర్చోబెట్టింది అనుకోండి కోవిడ్, అంత మాత్రానికి ఏం కాదు. సో మరి ఎందుకు తగ్గాయంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంది అని ఆ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేకపోతే ఎట్లా అయినా మొత్తానికి లీక్ అవ్వకపోదండి ఇన్ఫర్మేషన్, ఎలాగోలాగా దానికి సంబంధించిన వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. మొత్తానికి సమ్హౌ దే విల్ గెట్ ఇన్ఫర్మేషన్, ఎస్ ఈ కంపెనీ రిజల్ట్ జనరల్గా బాగానే ఉండే అవకాశం ఉంది, బాగుంటుంది. ఈలోగా ఏంటి, అప్పుడు అక్కడి నుంచి స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోతుంది, బయింగ్కి వెళ్తుంది, బయింగ్కి వెళ్ళి ఒక స్టేజ్కి వస్తుంది. లక్కీగా కంపెనీ రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అనుకున్నట్టుగా బాగానే ఉందనుకోండి, ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువగా ఉంటుంది, సుమారుగా కుడి ఎడంగా. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషను అంటే కంపెనీ రిజల్ట్ బాగుందో, కుడి ఎడంగా ఎక్స్పెక్టేషన్కి బేస్డ్గా ఉందో, అప్పుడు ఏమవుతుంది, అక్కడ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అయిపోయింది, దే స్టార్ట్ సెల్లింగ్, దెర్ విల్ బి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఇప్పటివరకు కొనుక్కున్న వాళ్ళు ఏంటి, ఇంట్లో పెట్టుకుంటారా, లాభం గడించాలి కదా, సో దే స్టార్ట్ సెల్లింగ్. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెడతారో ఆ స్టేజ్ నుంచి తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అనేది వాళ్ళు ఎంత ఆఫ్లోడ్ చేస్తున్నారు, ఎంత కొనిపెట్టుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ఎక్కువ కొనిపెట్టుకుని ఉన్నారనుకోండి, గట్టిగానే తగ్గుతుంది, ఒక 5 to 10% దాకా తగ్గిపోవచ్చు. ఆ తర్వాత ఉండి స్టెబిలైజ్ అయ్యి, ఎందుకంటే ఈ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ వాళ్ళు అమ్మేవాళ్ళు అమ్ముతుంటే కొనేవాళ్ళు ఉండాలి కదా, ఈ కొనేవాళ్ళు ఈ క్వాంటిటీస్ అబ్జర్వ్ చేసుకునేంతవరకు, మార్కెట్ అబ్జర్వ్ చేసుకునేంతవరకు తగ్గుతుంది. మార్కెట్ అబ్జర్వ్ చేసుకోగలిగింది అయిపోయింది,
అక్కడ సెల్లింగ్ తగ్గుతుంది, ఇది ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. లేదు బయింగ్ ఇంకా కంటిన్యూ అయితే సెల్లింగ్ తగ్గినా బయింగ్ తగ్గటం లేదనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ రికవరీ పాత్ మళ్ళీ పెరగటం మొదలవుతుంది. అంటే మార్కెట్ని అర్థం చేసుకోండి, షార్ట్ టర్మ్లో ముఖ్యంగా ఈ డిమాండ్ సప్లై, లాంగ్ టర్మ్లో కూడా డిమాండ్ సప్లై, బట్ షార్ట్ టర్మ్ డిమాండ్ సప్లై అని అర్థం చేసుకోవాలి. సప్లై ఎక్కువ ఉంటే, అమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటే ప్రైస్ తగ్గక మాందు, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటే అంటే క్వాంటిటీ కొనబడే క్వాంటిటీ ఎక్కువైతే ఆ గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆటోమేటిక్గా అక్కడ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిమాండ్ సప్లై మ్యాచింగ్. సో రిజల్ట్స్ బాగుండే కంపెనీలకి బాగున్న కంపెనీలకి ముందు నుంచి పెరిగితే, మీరు ఒకటే గుర్తుంచుకోండి, వెరీ సింపుల్, బండ గుర్తు, ముందు నుంచి పెరిగితే కంపెనీ రిజల్టు బాగున్నా తగ్గుతుంది, బాగపోతే ఇంకా తగ్గుతుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తే అది అంత తుస్సుమందనుకోండి, బాగా తగ్గుతుంది. లేదు ఓకే యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ అప్ టు ద మార్క్ అనుకోండి, తగ్గుతుంది. అంటే దేర్ ఈజ్ ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, అందువల్ల తగ్గుతుంది. ఏంటి రిజల్ట్ ఇంత బాగుంటే, ఇంత బాగిస్తే బ్రహ్మాండంగా రేపటికి అంత అయిపోవాలి, ఇంత అయిపోవాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకే ఉంది 1300, నాట్ నెససరీ. మీరు గమనించారు కదా ఈ పారాడాక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించే కాదు, మామూలుగా చూడండి, ఇన్ఫోసిస్ చూడండి, టీసీఎస్ చూడండి, ఇట్లా ఏ కంపెనీలు చూడండి. అయితే కంపెనీలు రిజల్ట్ అంత బాగుంటాయా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అక్కడ పెంచుకుంటూ వెళ్ళలేదు, అంటే ఓవర్ బాట్ కండిషన్లో లేరన్నమాట అర్థం. అది రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది, ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు, అంత అక్యుములేషన్లో లేదు, అక్యుములేషన్ మోడ్లో లేదనుకోండి ఆ కంపెనీ, అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం పరిగెడుతుంది, అక్కడికి స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోతుంది, అందుకని అక్కడి నుంచి పరిగెడుతుంది. కానీ అదే పనిగా పరిగెడుతూ ఉండదు. రిజల్ట్ బాగుంది కాబట్టి ఇది కొనేస్తాను, ఇక్కడి నుంచి పెరిగిపోతుంది అని అనుకుంటారు, అట్లా కాదు. స్థిమితంగా చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత పెరుగుతున్నదా, రిజల్ట్ వచ్చిన తర్వాత పెరుగుతుంటే కూడా కొనకండి. మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ మళ్ళీ కరెక్షన్ వస్తుందండి. ఓన్లీ టెంపరీగా యూఫోరియా క్రియేట్ చేసి పెంచుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సెల్లింగ్ మొదలు పెడతారు కదా, అప్పుడు కొనుక్కోండి. 2, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, రిజల్ట్స్ ముందు పెరగలేదు, లేదా రిజల్ట్స్ ముందు తగ్గింది, రిజల్ట్స్ ముందు పెరగలేదు, ఆ కేసు తీసుకున్నాం. రిజల్ట్స్ ముందు పెద్దగా పెరగలేదు, రిజల్ట్స్ ముందు అంటే సుమారుగా 15 days to 1 month తీసుకోవాలి. రిజల్ట్స్కి ముందు పెద్దగా పెరగలేదు, సడన్గా రిజల్ట్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సడన్గా బెటర్ రిజల్ట్, మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పటి వరకు కొనలేదు కాబట్టి, ఇప్పటి వరకు కొనని వాళ్ళు, ఎంటర్ అవ్వని వాళ్ళు అయ్యో మిస్ అయిపోయాను అక్కడ కొనటం మొదలు పెడతారు. అక్కడ బయింగ్ వస్తుంది, కొద్ది రోజులు పెరుగుతుంది, అది కొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ గుడ్ రిజల్ట్ అయితే, లేదు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేసింది, మరి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందా చేయలేదా అనేది ఎలా తెలుస్తుందండి? మీరు నేను గెస్ చేయలేము. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్లో పెద్ద పెద్ద ఆపరేటర్సు, కంపెనీకి సహచరులు, కంపెనీతో అనుబంధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎలాగో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది దాయలేము. అట్లీస్ట్ ఆ అకౌంట్స్ ఆఫీసరు, ఫైనాన్స్ మేనేజరు, వాళ్ళ బంధువర్గాలతో వాళ్ళకో ఎవరొకరికి చెప్పకమాండరు. బట్ ఫోన్లో వాటిల్లో చెప్పర్లేండి, ట్యాప్ అయిపోతాయి కదా ఫోన్స్, రికార్డ్స్, చాలా ఇంపార్టెంట్ థింగ్. మొత్తానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదైనా హింట్ ఇవ్వరా, మరి అప్పుడేమవుతుంది? ఈలో కొంతమంది అయినా కొనుక్కుంటారు కదా, అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే కొన్నారు, అది పెద్దగా పెరగలేదు, లైట్గా పెరిగింది, లేదా పెరగలేదు, రిజల్ట్ బాగా వచ్చింది, అక్కడి నుంచి పెరుగుతుంది. అంటే ఆ పెరగటం కూడా మరీ అదే పనిగా పెరుగుకుంటూ వెళ్ళదులేండి, ఒక 5 to 10% డిపెండింగ్ అపాన్ ది క్యాపిటల్ స్ట్రక్చర్. మార్కెట్ క్యాప్ బాగా పెద్దదనుకోండి, పెద్దగా పెరగదు. మార్కెట్ క్యాప్ చాలా చిన్నదనుకోండి, అంగలేసేస్తుంది, పెద్ద అంగలేసేస్తుంది. ఏమంటే కొనిపారేస్తారు కదా, అక్కడ 20%, 30%, 40% కూడా పెరగదు. అంతేకాదు అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది,
ట్రెండ్ బాగుంది అనుకుంటే ఇంకా కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే చిన్న కంపెనీలు ఫాస్ట్గా అక్యుములేషన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. పడేసేటప్పుడు కూడా అలాగే పడేస్తారు. అందుకే చిన్న కంపెనీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తర్వాత కంపెనీ ఎక్స్పెక్టేషను కొద్దిగా పాజిటివ్గా ఉంది అనుకుందాం. పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ నేను ఇప్పుడు చెప్పేదంతా నేను బోర్డు మీద రాసి లెసన్ లాగా చేస్తుంటే అది వేరే సంగతి. చేయటం లేదు, మాట్లాడుకుంటూ పోతున్నాను. మీరు కొంచెం ఎందుకంటే ఒకసారి యూ కమ్ బ్యాక్ అండ్ రివైజ్, ఒకసారి రివైజ్ చేసుకోండి. మీరు అప్పుడు రివైజ్ చేసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. ఏంటంటే కంపెనీ రిజల్టు న్యూట్రల్, గుడ్, బ్యాడ్, ఇంత చాలండి. ఇట్లా ఉందనుకోండి. ఏంటిది? గుడ్, న్యూట్రల్, బ్యాడ్ అనేది ఎక్స్పెక్టేషన్. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సపోజ్ ఇలా ఉందనుకుందాం. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ గుడ్, బెటరు, బెస్ట్ మూడు ఒకటే. గుడ్ అనుకోండి, కంపెనీ ఆల్రెడీ అప్, నాట్ అప్. ఎందుకంటే గుడ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు పడేరు, మెల్లిమెల్లిగా కొనుక్కుంటూ పోతారు కదా. అందుకని ఇప్పుడు గుడ్ అనుకోండి, ఆల్రెడీ అప్ అనుకోండి, ఇట్ మే ఫాల్ ఆల్ నో రైజ్. పెద్దగా కొనలేదు, అట్లా ఉంటుందంతే, ఏం పెరగదు. ఏంటిది? కంపెనీ రిజల్ట్ బాగుంటే పెరగట్లేదేంటి అనుకుంటాం మనం. అంటే అక్కడ అక్యూములేషను ఆల్రెడీ అయిపోయి ఉంటే, ఆల్రెడీ అక్యూములేషన్ అయిపోయి ఉంటే అక్కడి నుంచి తగ్గుతుంది. పెద్దగా అక్యూములేషన్ లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది. ఓకే అనుకున్నావు కదా, అనుకున్నట్టే జరిగిందిలే, ఓకే. అంటే ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్రతిదీ అడ్వాన్స్గా డిస్కౌంట్ చేసేస్తుంది. అందుకని ఫర్దర్ ఫ్యూచర్లో చూడాలి. అలా కాకుండా పెరగలేదు, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన మంచి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొంచెం అక్యూములేషన్ పెరగలేదంటే ఏంటి? అక్యూములేట్ చేయాల జనం, వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది కానీ చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు, అక్యూములేషన్ లేదు. ఇట్ స్టార్ట్స్ రైజింగ్. ఇక్కడి నుంచి పెరగటం మొదలుపెడుతుంది. కొద్ది రోజులు లగాతార్ కంటిన్యూస్గా కాదు సుమా, షేర్లు లగాతార్ కంటిన్యూస్గా పెరుగుతూ పోవటం, తగ్గుతూ పోవటం ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో జరుగుతాయి కానీ జనరల్గా జరగవు. అంటే అక్యూములేషన్ ఇంతకుముందు చేయలేదు, రిజల్ట్ వచ్చింది యాజ్ ఎక్స్పెక్టెడ్, అక్కడ కొంచెం అక్యూములేషన్ వస్తుంది. అలా కాకుండా సెల్లింగ్లో ఉంటే అట్లా ఉండదు. గుడ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు సెల్లింగ్ ఉండదు. నిజానికి సెల్లింగ్లో ఉంటే ఏమవుద్ది ఇక్కడ చూద్దాం. న్యూట్రల్ అనుకోండి, ఆల్రెడీ అప్, ఏమీ పెద్దగా ఉండదులే, ఏం బాగుంటుంది, రిజల్ట్ అంత బాగుండకపోవచ్చు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఆల్రెడీ అప్ అయితే అప్ ఉండదు. జనరల్గా ఆల్రెడీ అప్ అయితే ఇట్ మే ఫాల్ ఎందుకని? ఏమో చూద్దాంలే, ఏమైనా బాగుంటుందేమో, ఎందుకని మంచిదని కొనుక్కున్నారు. లేదు, ఇక్కడి నుంచి ఫాల్ ఈజ్ పాసిబుల్. ఎందుకని? న్యూట్రల్ ఏమైంది, ఎందుకని మంచిది చూద్దాంలే బాగుంటుందేమో అనుకుని కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే ఏం లేదు కదా కొట్టిపారే. అంటే వెరీ షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు మార్కెట్లో. పెద్ద ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు వెరీ షార్ట్ టర్మే చేస్తారు. మనలాగా ఇప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టుకుందాం, 10 ఏళ్ళు పెట్టుకుందాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది బాగుంటుంది, వాళ్ళకి క్విక్ మనీ కావాలి. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అయితే న్యూట్రల్ ఎక్స్పెక్టేషన్, పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు, పెరగలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మూమెంట్ కూడా న్యూట్రల్గా ఉంటుంది, పెద్దగా ఉండదు మూమెంట్. డే టు డే మామూలు కొద్దిగా పెరగటం కొద్దిగా తగ్గటం లానే. అక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ ఏం చేస్తుందంటే న్యూట్రల్ రిజల్ట్ వచ్చింది, పెరగలేదు తగ్గలేదు. ఎందుకు పెరగలేదు? ఏదైనా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఉందా? ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఇప్పుడుంటే ఫ్యూచర్లో ఉండదుగా. అంటే దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉండవచ్చు, నెక్స్ట్ 6 months ఎలా ఉండవచ్చు, 6 months కంటే ఎక్కువ ఆలోచించలేండి. షార్ట్ టర్మ్ ప్లేయర్స్ 6 months కంటే ఎక్కువ ఆలోచించరు. నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ దిస్ డేటా ఇన్ఫర్మేషను నెక్స్ట్ క్వార్టర్ బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది, దేర్ విల్ బి బయింగ్. నెక్స్ట్ క్వార్టర్ డౌటే, చూడాలి, దేర్ విల్ నాట్ బి ఎనీ బయింగ్, అక్కడ తగ్గుతుంది. అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎలా ఉండవచ్చు, ఎలా ఉండగలదు అనేదాన్ని బేరీజ్ వేసి దాన్ని బేసిస్ మీద కొనటమో అమ్మటమో చేస్తారు. అందుకని అది మనం చేయలేము కాబట్టి మనకు అది అర్థం కాదు. కాబట్టి ఏంటి పెరుగుతుందేంటి, ఇదేంటి పడిపోతుందేంటి, ఇట్లా ఆలోచిస్తూ కూర్చుంటాం. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ బ్యాడ్గా ఉంది, అంత బాగుండదని ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ డౌన్, అది కూడా రాస్తాను. మీకు బజాజ్ ఫైనాన్స్ తీసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ విషయంలో ఇష్యూస్ ఉంటాయి, మంచి కంపెనీయే కానీ రిజల్ట్ కొంచెం చెప్పలేము ఈసారి అనేది మార్కెట్ వర్గాలు, ముఖ్యంగా మా కంపెనీతోటి అటాచ్ అయినటువంటి పెద్ద టాప్ ఆపరేటర్స్, వాళ్ళకి వీళ్ళకి ఇన్సైడరు ఏదో మొత్తానికి ఏదో జరుగుతున్నది. దానివల్ల ఏమైంది మీరు జాగ్రత్తగా చూడండి. 2900 అసలు 1800-1900 కూడా పడేశారు. ఏదో ఫ్రెంజీ పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తుంది కదా మార్కెట్ ఒక్కోసారి. అక్కడి నుంచి షార్ట్ కవరింగ్ వచ్చేసింది. 2900 పాయింట్ దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూడలా, 37-3800 దాకా వెళ్ళింది, ఏకదాటిని వెళ్ళింది. మీకు ఎస్బీఐ ఎలా వెళ్ళిందో అలా వెళ్ళింది. అంటే మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ. అయితే 37-3800 రేంజ్ నుంచి ఏం చేశారు దీన్ని? ఎందుకంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇలా మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి కంపెనీని. ఈ కంపెనీ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి దీని గురించి చెప్తున్నా. ఇప్పుడు 37 నుంచి 34 వరకు వచ్చినట్టు వచ్చి అక్కడ నిలవక 3100 రేంజ్కి కూడా తీసుకొచ్చారు, 31-32. అంటే 37 నుంచి 31కి కరెక్షనే కదండి ఇది. అంటే సింపుల్గా చెప్పాలంటే 2900 దగ్గర నుంచి అప్వార్డ్ జర్నీ స్టార్ట్ చేసింది, మళ్ళీ 3100కి వచ్చిందంటే దగ్గర 200 పాయింట్స్. అంటే 37-3800 దగ్గర నుంచి పైకి ఎందుకు తీసుకెళ్ళలేదండి? అక్కడి నుంచి ఎందుకు తగ్గుతూ వచ్చింది? దగ్గర 500 పాయింట్లు తగ్గింది, 500 పాయింట్లు సునాయాసంగా తగ్గింది. అంటే 20% దగ్గరలో తగ్గింది. 20% కాదు, 10%, 15%, సుమారుగా 15% కరెక్షన్ వచ్చింది. అంటే ఈ మార్కెట్లో ఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళకి కొంత అవగాహన ఉంది, అంత బాగా ఉండదు లేదా బ్యాడ్గా ఉంటుంది రిజల్ట్ అనేది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకని మంచిదని ఆఫ్లోడ్ చేస్తున్నారు, తగ్గించుకుంటూ వచ్చారు. కొద్దిగా బయింగ్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం తగ్గించుకున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. చాలామంది షార్ట్లో ఉన్నారు, ఆ షార్ట్కి వెళ్ళి కొంత కవర్ చేసుకున్నారు. ఎంతమంది కవర్ చేసుకున్నారో అవన్నీ మనకి డేటా మనకు తెలియదులేండి. మొత్తానికి తగ్గింది. ఫైనల్గా ఏం జరిగింది? రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ బ్యాడ్గానే వచ్చింది. అంటే నాట్ యాజ్ ఎక్స్పెక్ట్,
బ్యాడ్గా బాగుంటుందని అనుకోలేదు. లాస్ట్ టర్మ్ కంటే ఇప్పుడు 36%, 1/3 తగ్గిపోయింది ప్రాఫిట్ అన్నారు. ఆ స్పీడ్లో ఆల్రెడీ తగ్గే ఉంది. 3200 రేంజ్లో 32 ఏమండి 3150 32 33 32 33 దగ్గరే ఉంది ఇంతకాలం చాలా రోజులుగా. అక్కడి నుంచి కూడా పడేసి 3200 అండ్ బిలో తీసుకొచ్చి 3100కి దగ్గరకు తీసుకొచ్చేసారు రిజల్ట్స్ టైంలో. కానీ మళ్ళీ కొద్దిగా తేరుకున్నారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి తగ్గించి 37-3800 రేంజ్ నుంచి 31 రేంజ్కి 31 కాదు 3200 రేంజ్కి తీసుకొచ్చి ఉన్నారు కదా, దగ్గర 500 పాయింట్లు. ఇంకేముంది తగ్గించడానికి? ఆ లాస్ట్ మినిట్ ఆ రిజల్ట్స్ టైము, ఆ రిజల్ట్స్ వంకన, ఎందుకంటే చిన్న చిన్న గలిబుల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ట్రాప్ చేయడానికి. ఇంకేముంది రిజల్ట్, బ్యాడ్ రిజల్ట్, కొట్టని ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు చిన్న వాళ్ళే. నిన్న మొన్న రిజల్ట్ రోజు వాళ్ళని అలా కొట్టి వీళ్ళు కూడా తగ్గిస్తూ అమ్మేస్తూ ఇంకేముంది పడేసినట్టు పడేసి ఫటాఫట్ రికవర్ చేసేసుకుంటారు. వీళ్ళు చేసుకున్నారు ఆ పని. నేను కవర్ చేసేసుకున్నారు. కవరింగు బయింగు ఎప్పుడైతే వీళ్ళు కవర్ చేయటం మొదలు పెడతారో ఇంట్రాడే ట్రేడర్స్ బయింగ్ కూడా మొదలు పెడతారు. ఇది కలిపి 3300 ప్లస్కి వెళ్ళిపోయింది ఒక రోజులో. అక్కడే రికవర్ అయిపోయింది. అంటే ఎక్స్పెక్టేషన్ బ్యాడ్, మార్కెట్లో ఆల్రెడీ కరెక్షన్ వచ్చింది, తగ్గి ఉంది, ఇంకేం తగ్గుతుంది? బ్యాడ్ రిజల్ట్ కాబట్టి ఇంకా ఇది 31. ఇప్పుడు ఎట్లా అంటే ఆ టైంలోని పడేస్తుంటే 3100, 3150, 3100 అలా భయంకరంగా పడేస్తుంటే గలిబుల్ ట్రేడరు ఏమనుకుంటాడంటే అయిపోయింది ఇంక ఇది, నెక్స్ట్ మళ్ళీ 2900, 2800కి వచ్చేస్తుంది అని అక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. అలా చేస్తారు. పీపుల్ లూజ్ మనీ దట్ వే. సో అక్కడ బయింగ్ వచ్చేసింది, షార్ట్ కవరింగ్ వచ్చేసింది, వాళ్ళు చక్కగా కవర్ చేసేసుకున్నారు. హాయిగా ప్రశాంతంగా కూర్చునేటప్పటికి ఇంట్రాడే ప్లేయర్స్ షార్ట్ కొట్టిన వాళ్ళేమో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. స్మార్ట్ పీపుల్, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బయింగ్కి వెళ్ళారు. సో ఇట్లాగా ఆల్రెడీ తగ్గింటే, బ్యాడ్ రిజల్ట్ అయితే, ఆల్రెడీ డౌన్ అయితే ఇక్కడ రైజ్ అవుతుంది, పెరుగుతుంది. ఆర్ న్యూట్రల్ అవుతుంది. అక్కడ ఎక్కువ అమ్మలేదనుకోండి, ఎక్కువ అమ్మకపోతే న్యూట్రల్. వెరీ బ్యాడ్ అయితే అప్పుడు మాత్రమే ఇంకొంచెం పడేస్తారు. వెరీ బ్యాడ్ అయితే ఇంకొంచెం పడేస్తారు. కానీ జాగ్రత్తగా వినండి, టెంపరీగా పడేస్తారు. ఇవన్నీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్, స్ట్రాంగ్ కంపెనీస్ టెంపరీగా కొద్ది రోజులు పడేస్తూ గ్రాడ్యువల్గా వాళ్ళు రికవర్ చేసుకుని, షార్ట్ కవరింగ్ చేసుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చుంటారు. దే విల్ మేక్ మనీ. చిన్న వాళ్ళు అమ్మటం మొదలు పెడతారు. అమ్ముతూ వీళ్ళు అమ్ముతుంటారు, వాళ్ళు చక్కగా షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, క్లోజ్. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ పడిపోయిన షేరు ఇంకా ఫర్దర్ పడటానికి ఛాన్సెస్ తక్కువ, రిజల్ట్ పూర్గా ఉన్నా కూడా. సింపుల్. ఇది అర్థమైంది కదా ఈ సెంటెన్స్? ఆల్రెడీ మంచి రిజల్ట్ ఇచ్చిన కంపెనీ కూడా ఆల్రెడీ పెరుగుంటే ఫర్దర్ ఏం పెరగదు, ఇంకా చెప్పాలంటే తగ్గొచ్చు ప్రాఫిట్ బుకింగ్ వల్ల. అందువలన రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనము ముందుగా, ఒక రోజు ముందుగా, 2 రోజుల ముందుగా కొనాలా అమ్మాలా అనేది విషయంలో ఇన్వెస్ట్మెంట్ అయితే పర్వాలేదు, ఏం కాదు. మరి టీసీఎస్ 2900 దగ్గర కొన్నామండి ఇరుక్కుపోయామంటారా? ఏం అవదు. 2900 రేపు 2500, 2400 కూడా రావచ్చు. వచ్చింది అనుకుందాం, వచ్చినా ఏం కాదు. మళ్ళీ గ్రాడ్యువల్గా దాని టైం వచ్చినప్పుడు అది పెరుగుతుంది. బట్ పేషెన్స్ కావాలి. ఎక్కువ టైం పట్టచ్చు, తక్కువ టైం పట్టచ్చు. వీ డోంట్ నో ద టైం డ్యూరేషన్. అదే ట్రేడింగ్ అయితే బుక్ అయిపోతారు. ఈ ఈక్వేషన్స్ అర్థం కాకపోతే తగ్గిపోతుంటే ఇంకా అయిపోయిందని చెప్పి ఉండి లాస్ట్లోని షార్ట్ సెల్లింగ్ చేసేసి బుక్ అయిపోతారు. స్టార్టింగ్లో షార్ట్ సెల్లింగ్ చేస్తే అప్పుడు కవర్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది స్మార్ట్ పీపుల్ చేసే పని.
అయితే ఈ మెలకువలు ఇవన్నీ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ట్రేడర్స్ కొత్త వాళ్ళు అయితే కనీసం 2-3 సంవత్సరాలు ట్రేడ్ చేస్తూ పోతుంటే కొంచెం అవగాహన వస్తుంది. ఓవర్ నైట్ ఏం రాదు, 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి ఏం రాదు. వాళ్ళు అనుకుంటారు చాలా నేర్చుకున్నాం, చాలా అర్థం చేసుకున్నామని, మాకు తెలిసిందిలే అని. వాళ్ళకి అర్థమవుతుంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడర్. ఎవ్రీడే. ఇన్వెస్టర్కి అట్లా ఉండదు. ఇన్వెస్టర్ హ్యాపీ, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. పేషెన్స్ అనేది ఉండాలి, కానీ నిజంగా పేషెన్స్ అనేది ఉంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు లేవు. అయితే ఎక్సెప్షన్స్, ఏదో చిన్న కంపెనీని ఒకే కంపెనీలో నేను డబ్బులన్నీ పెట్టేస్తాను ఆ టైప్ వాళ్ళు ఉంటారు కదా. లేకపోతే ఇది ఐడియా వోడాఫోను, ఇంకేముంది, ఇది డబుల్ అయిపోతుంది, రేపో ఎల్లుండి కల్లా డబుల్ అయిపోతుంది, అదేదో చేస్తున్నారంట నీ న్యూస్ బేసిస్ మీద కొనేస్తాడు, అదేం అవ్వలేదు, తుస్సుమంది పడిపోతుంది. అట్లా ఇప్పుడు స్పెక్యులేటివ్ యాంగిల్లో పెద్ద క్వాంటిటీస్ డీల్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ విషయంలో అది ఇన్వెస్ట్మెంట్ అన్నను నేను. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ పీపుల్ ఉంటే, ఒక 20-25 షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొన్ని పోయినా కూడా లాంగ్ రన్లో దే విల్ మేక్ మనీ. అలా ఫెయిర్లీ లాంగ్ టర్మ్ అది ఆలోచించుకోవాలి. అలా కాకుండా నాకు క్విక్ మనీ పెరగట్లేదేంటి అట్లా ఆలోచించుకుంటే కుదరదు. ఎగ్జాంపుల్ అట్లా చాలామంది చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది, సార్ అశోక్ లేలాండ్ 79లో కొన్నాను, ఇప్పుడు 80 దాకా వచ్చింది, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోమంటారా ఉంచమంటారా అని ప్రశ్న. ఒకటి కాదు 2-3 మొబైల్కి పెట్టేశాడు అబ్బాయి మెసేజ్, ఏదో ఒకటి తగలకపోతుందని. ఐపీఓలకు అప్లై చేస్తాం కదా 3-4 అప్లికేషన్లు వేసి, మంచిదనుకుంటే 3-4-5 అప్లికేషన్స్, ఇంటి పొరుగు ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి మీ పేరుని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, మీ పేరుని అకౌంట్ కడతానండి, ఆ తర్వాత క్లోజ్ చేసేద్దాంలేండి, ఆ ఛార్జెస్ అవన్నీ నేను చూసుకుంటాను, నేను కడతానని అంటాడు. అట్లా అనమాట. మేము అలాగే చేసేవాళ్ళం అప్లికేషన్కి. ఆ రోజులు వేర్లేండి, ఇప్పుడు అంతా ఐపీఓలు బోళ్ళంత రేట్లు పెట్టేస్తున్నారు. ఆ రోజు ఏదైనా 10 రూపాయలే, గొప్ప కంపెనీ అయినా 10 రూపాయలే, మామూలు కంపెనీ అయినా 10 రూపాయలే. స్టార్టప్స్. ఇక్కడ ఐపీఓస్ అంటే ఆల్రెడీ రన్నింగ్ కంపెనీలు జనరల్గా. సో అప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి, లైన్ కట్టేస్తే అశోక్ లేలాండ్ దానికి నేనేమి రిప్లై ఇచ్చానంటే హోల్డ్ ఫర్ 3 years అని పెట్టా మెసేజ్. అశోక్ లేలాండ్ లాంటి కంపెనీ ఏమవుతుందండి, ఏం కాదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలాగో ఇమీడియట్గా ఏమి ఫటాఫట్ కోలుకోదు, టైం పడుతుంది కదా. 80 రూపాయలు అంటే 50 రూపాయల దగ్గర చౌకే, 40 రూపాయల దగ్గర చౌకే. తెలిసిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అది వేరే సంగతి, కొనుక్కోని వాళ్ళు ఓకే, కొనుక్కోలేదు ఇప్పుడైనా ఏముంది, ఆల్రెడీ కొనున్నారు కదా. ఇఫ్ ఎ పర్సన్ కీప్స్ ఫర్ లాంగ్ టర్మ్, అశోక్ లేలాండ్ 80 రూపాయలు కూడా రీజనబులే, ఎక్కడిదక్కడ ఎప్పుడు ప్రైస్ అప్పుడే. అయ్యే 80 రూపాయలు రీజనబుల్ అయితే 50 రూపాయల దగ్గర నేను వదిలేసానండి అంటే ఓకే, ఇలాంటి మామూలే. అప్పుడు 80 రూపాయల దగ్గర కొనుక్కోమంటారా ఇప్పుడంటే మీ ఇష్టం, నేను చెప్పను అలా కొనుక్కోండి అని. ఎందుకంటే ఇప్పుడు 80 రూపాయల దగ్గర కొనుక్కున్నా రేపు పొద్దున 60కి 70కి 55కి రాదని ఏం లేదు. అయితే ఇప్పుడు 80 రూపాయల దగ్గర కొనుక్కుంటే రేపు పొద్దున మళ్ళీ 45కి 50కి వస్తే మీ దగ్గర గుండె నిబ్బరం ఉంటే, అక్కడ మళ్ళీ యావరేజ్ చేసుకోగలిగిన గుండె నిబ్బరం మీ దగ్గర ఉంటే కొనుక్కోవచ్చు. ఏమవుతుంది, ఇట్లాంటి కంపెనీలు జనరల్గా జీరో అవ్వవు కదా, తగ్గినా మళ్ళీ పికప్ అవుతాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి టైం పడుతుంది, బట్ దే విల్ పికప్. ఆల్రెడీ మీరు కొనున్నారు కదా, అమ్మటం ఏంటి, ఎగ్జిట్ అవటం ఏంటి. రేపొద్దున 90కో 95కి వెళుతుంది, నేను కూర్చుని ఇలా నెత్తి పట్టుకుని కూర్చుంటాడు. 80 దగ్గర వదిలేశాను, నో లాస్ నో ప్రాఫిట్, 6 నెలల నుంచి 10 నెలల నుంచి సంవత్సరంన్నర నుంచి అమ్మేశాను, ఇప్పుడు చూడు 110 అయిపోయింది అంటాడు. పేషెన్స్ లేక, ఏమవుతుందో అని భయం, ఫియర్ ఉంటుంది కదా. బట్ గుర్తుపెట్టుకోండి, టాటా మోటార్స్ కంటే అశోక్ లేలాండ్కి స్కోప్ ఎక్కువ బెటర్గా ఉంది. ఎందుకంటే టాటా మోటార్స్కి హర్డిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి.
కమింగ్ 3 ఇయర్స్లో టాటా మోటార్స్ కంటే అశోక్ లేలాండ్ బెటరు పెర్ఫార్మెన్స్ చూపిస్తుందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్. అయితే 3 ఇయర్స్, కమింగ్ 3 ఇయర్స్ తీసుకోవాలి. 1 or 2 ఇయర్స్లో అటు ఇటు అవుతుంది. మరి టాటా మోటార్స్ తర్వాత అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్, వాటికున్న స్ట్రెంగ్త్ ఏంటి? ఒడిదుడుకుల్ని తట్టుకోగలవు. అవి రెసిలియంట్ కంపెనీసు. ఇట్లాంటి ఒడిదుడుకులు బిజినెస్ సైకిల్స్ చాలా చూశాయి. మేనేజ్మెంట్స్ స్ట్రాంగు. మరి అటువంటి వాటి మీద బెట్ చేయకపోతే దేని మీద చేయాలి? అయితే మనకి పేషెన్స్ ఉండదు. ఒక్కోసారి 50-60%, 90-80% పడిపోతాయి, బెంబేలు ఎత్తిపోతాం. అట్లాంటప్పుడు అట్లా బెంబేలు ఎత్తిపోయే వాళ్ళు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి పనికిరారు. ఏదైతే అది అవుతుందో చూస్తాను, వస్తే వస్తుంది, పోతే పోతుంది, ఇప్పుడు నేను యావరేజ్ చేస్తాను. అట్లాగా ధైర్యవంతులు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దే ఆల్వేస్ విన్, దే మేక్ వెరీ బిగ్ మనీ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ లైఫ్ టైం యాక్టివిటీ. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు సరదాగా చూద్దాం అనేది కాదు, ఏ టెంపరీ ఫినామినా కాదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైం. మనం ఎంతవరకు జీవించున్నామో అంతవరకు అలా ఉంటాం, ఇన్వెస్ట్మెంట్లోనే ఉంటాము, చేసుకుంటూ పోతాము. మరి మనతో పాటు ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ యాక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మే కదా, మన లైఫ్ కూడా లాంగ్ టర్మే కదండి. రేపో మాపో పోతామని ఎవరు ఏం చేయలేం కదా, అలా పోము కదా. మరి మనం ఉన్నంతకాలం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కొంచెం రీషఫలింగ్ చేసుకుంటుంటాం, కొన్ని అమ్ముతాము, కొన్ని కొంటాము, అది చేస్తాం, ఇచ్చేస్తాం. బట్ ఈ యాక్టివిటీ ఇట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ సో లాంగ్ యాజ్ వీ లివ్. అంతేకాదు మన లైఫ్ తర్వాత కూడా ఉంటాయి. చూడండి, మన తర్వాత మన పిల్లలకి, మన వారసులకి వెళ్తాయి ఆ షేర్లు. కంపెనీలు అలా ఉంటాయి కదా, కంపెనీలు ఏం పోవు కదా అంత తేలిగ్గా, పోతాయి అనుకోండి. అంటే దే లివ్ ఆఫ్టర్ అవర్ లైఫ్ ఆల్సో. అట్లాంటి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి ఇన్వెస్ట్మెంటు చేయాలి తప్ప, ఇది పెరిగిపోయింది అమ్మేస్తాను, అమ్మో ఇది తగ్గిపోతుంది, ఇది తగ్గిపోయింది, ఇది ఇంకా తగ్గిపోతుందేమో అంటే రిజిడ్గా ఉండమని కాదు, కొంచెం రివ్యూ చేసుకోవాలి. ఎక్కడన్నా డౌట్ వస్తే బయటకు వచ్చేయాల్సి వస్తుంది. తర్వాత కొంచెం అన్సర్టనిటీ అనిపించినప్పుడు టెంపరీగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వాంటిటీ ఎక్కువైనప్పుడు విధిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిందే మధ్యలో. మళ్ళీ తర్వాత తగ్గినప్పుడు సైకిల్ కదా, మళ్ళీ యాడ్ చేసుకోవటం. అంటే కొద్దిగా బాగా రీజనబుల్గా పెరిగింది, ప్రాఫిట్ వస్తున్నది అనుకున్నప్పుడు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. బాగా తగ్గింది, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తగ్గింది, ఇప్పుడు బాగా రీజనబుల్గా ఉంది, కంపెనీ ఫండమెంటల్స్ ఓకే అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేయటం. ఈ కార్యక్రమాలు చేయొచ్చు తప్ప యాజ్ ఎ హోల్ కంపెనీని ఇన్వెస్ట్ చేయటం అంటే ఇన్వెస్ట్ అండ్ కంటిన్యూ. రోజుకో కంపెనీ ఇది బాగుంది, మళ్ళీ ఇది లేదు, ఇది బాగుంటుందేమో, అదేమో, రోజుకో కంపెనీ చూస్తూ అలా పేర్చుకుంటూ 50, 100, 150, 200 కంపెనీలు పేర్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళ మేనేజ్ చేయలేరు, మానిటర్ చేయలేరు, వాళ్ళకి ఇబ్బంది. సో చాలా ఎక్కువసేపు చెప్పేసి చాలా ఎక్కువ మాట్లాడేసానేమో. సరే, ముగించేద్దామండి, ఈరోజుకి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే నేను ఇంత స్పెండ్ చేసిన టైం ఓకే వర్తే, లేకపోతే మీకు టైం వేస్ట్, నాకు అంతకన్నా వేస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.